ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. వరమహాలక్ష్మీదేవి వ్రతం చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. మనం పూజ చేయాలి అనుకున్న స్థలాన్ని నీళ్లు చల్లి శుభ్రం చేసుకొని బియ్యపు పిండితో ముగ్గు వేసుకుని మన దగ్గర మహాలక్ష్మి అమ్మవారిది ఏ ఫోటో ఉంటే అది పెట్టుకోవాలి. తర్వాత కలశం ఆనవాయితీ ఉన్నవారు ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు పసుపుతో చిన్న విఘ్నేశ్వరుడిని చేసుకుని పెట్టుకోవాలి. దీపారాధన చేసుకుని ధూపం దీపం పసుపు వినాయకుడికి చూపించి పువ్వులతో కానీ అక్షింతలతో కానీ ఓం గం గణపతియే నమః అని లేకపోతే ఓం విఘ్నేశ్వరాయ నమః అని 3 సార్లు స్మరించుకొని నమస్కారం చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్క లేదా ఏదైనా పండు ఉంటే నివేదన చేయాలి. తర్వాత అమ్మవారి ఫోటో దగ్గర కలశం దగ్గర ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః, ఓం శ్రీ వరలక్ష్మీదేవియే నమః అని ఏ నామమైనా చెప్పుకుంటూ మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు స్మరించుకుంటూ అందుబాటులో ఉన్న పువ్వులతో పూజించుకోవాలి. ఇప్పుడు 9 దారం పోగులు తీసుకొని పసుపు రాసి 9 ముడులు వేసిన తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టి అక్షంతులు లేదా పువ్వులతో పూజించి పూజ అయిన తర్వాత మన కుడి చేతికి కట్టుకోవాలి. తర్వాత నైవేద్యంగా పండ్లు కొబ్బరికాయ ఏది అందుబాటులో ఉంటే అవి నివేదన చేయాలి. ఇంకా ఓపిక ఉంటే చక్కెర పొంగలి పరమాన్నం లాంటి అన్నప్రసాదం ఏదైనా స్వయంగా మన చేతులతో చేసి అమ్మవారికి నివేదన చేయాలి. తర్వాత ఇలా తమలపాకులు ఏదైనా పండు వక్క 1 రూపాయి కాయిను పెట్టి తాంబూలం పెట్టాలి. ఇంకా పెట్టగలము అనుకుంటే ఒక వస్త్రము గాజులు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా చివరిగా హారతి ఇచ్చి అమ్మవారికి హారతి అద్ది మనం కూడా హారతి తీసుకొని ఏమైనా తప్పులు ఉంటే క్షమించు తల్లి అని నమస్కారం చేసుకోవాలి. మనం పువ్వులు ఎన్ని కావాలంటే అన్నీ పెట్టి అలంకరణ చేసుకోవచ్చు. దీపాలు కూడా ఇంకా కావాలంటే వెలిగించుకోవచ్చు. కానీ ప్లాస్టిక్ బొమ్మలు రిటర్న్ గిఫ్ట్లు అని అనవసరమైన హంగామా చేసుకుని కంగారు పడకూడదు. చివరిగా చారుమతీదేవి కథ చదువుకొని వ్రతాన్ని ముగించి తాంబూలం ఒక్క ముత్తైదువుకు ఇచ్చినా చాలు. మీరు పిలిచిన ఆవిడని శ్రీ మహాలక్ష్మీదేవిగా భావించి భక్తి శ్రద్ధతో తాంబూలం ఇస్తే సరిపోతుంది. మంత్రాలు రావు కదా, శ్లోకాలు చదవట్లేదు కదా, షోడశోపచార పూజలు చేయట్లేదు కదా, ఫలితం ఉండదేమో అని ఆలోచించకండి. అన్నిటికంటే మన భక్తి శ్రద్ధ ముఖ్యం.